శ్రీలంక టీం ఈరోజు బంగ్లాదేశ్తో ఓడిపోయింది. మొన్న సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన ఉండే. సో తన ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఇప్పుడు టేబుల్లో చాలా బాటంలో నిలిచిపోయింది. అండ్ శ్రీలంకకు ఇదే కాకుండా ఇంకొక ఇబ్బంది కూడా వచ్చేసింది. శ్రీలంక తమ ఈ ఇబ్బందిని ఐసీసీకి కంప్లైంట్ చేశారు. అండ్ ఈ T20 వరల్డ్ కప్లో తమపై చాలా అంటే చాలా పార్షాలిటీ చూపుతున్నారని శ్రీలంక క్రికెట్ ఐసీసీకి కంప్లైంట్ చేసింది. సరైన ఫెసిలిటీస్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చింది. ఒక్కొక్క కంట్రీని ఒక్కలా ట్రీట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అండ్ వీళ్ళకు ఇచ్చిన 4 మ్యాచ్లు 4 వేదికల్లో ఉండటం వల్ల ప్రయాణానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి 8 o'clock ఫ్లైట్ ఉంటే పొద్దున 5 గంటలకు వెళ్లాల్సి వస్తుందని, అండ్ హోటళ్ళు కూడా చాలా దూరంగా ఉండటం వల్ల ప్రాక్టీస్ గ్రౌండ్స్కి ప్రాక్టీస్ చేయలేకపోతున్నారని, ప్రాక్టీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఇది న్యాయం జరగాలని, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తున్నారని ఐసీసీకి శ్రీలంక క్రికెట్ బోర్డ్ కంప్లైంట్ చేసింది ఫ్రెండ్స్. సో నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సో కామెంట్లో తెలియజేయండి. శ్రీలంక పడుతున్న ఇబ్బందులు ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.